సో 12 Pro Max ఈసారి ఐఫోన్ లైనప్ కొంచెం క్రేజీగా ఉంది. సో ఎప్పుడు సెప్టెంబర్లో జరిగే ఈవెంట్ మనకి ఈసారి అక్టోబర్లో జరిగింది. కోర్స్ బయట కోవిడ్ సిచ్యువేషన్స్ అవి కూడా బాగాలేదు, కానీ సేల్స్ కూడా ఈసారి చాలా డిఫరెంట్గా జరిగాయి. ఎప్పుడు అన్ని మోడల్స్ ఒకేసారి సేల్స్లోకి వచ్చేది, ఈసారి 12 ఇంకా 12 Pro అక్టోబర్లో వచ్చాయి, ఇంకా 12 mini అండ్ 12 Pro Max నవంబర్లో సేల్స్ స్టార్ట్ అయ్యాయి. సో అది బిజినెస్ స్ట్రాటజీనా ప్రొడక్షన్ డిలేసో నాకైతే తెలీదు, కానీ నాకైతే టైం దొరికింది ఏ మోడల్ చూస్ చేసుకోవాలని చెప్పి. సో స్టీవ్ జాబ్స్ ఎరాలో చాలా సింపుల్గా ఉండేది, ఒకటే ఐఫోన్ తయారు చేసేటోళ్ళు పర్ఫెక్ట్గా. కోర్స్ మనకి మెమొరీ ఆప్షన్స్ ఉండేవి అంతే, కానీ ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చేసి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఎనీవే అన్బాక్సింగ్ చూసుకుందాం. సో నాకు తెలిసి దీని అంత సింపుల్గా ఏది అన్బాక్స్ చేయలేదు ఇప్పటికొచ్చి. సో ఇది మనకు వచ్చిన బాక్స్. సో ఇది పెసిఫిక్ బ్లూ. సో అన్బాక్సింగ్ చాలా ఈజీ. ఓపెన్ చేస్తే సో ఇక్కడ కెమెరా మోడల్ కట్ ఇచ్చాడు. సో ఇది మన మొబైల్, దీని గురించి చూద్దాం. USB-C to లైట్నింగ్ కేబుల్ అండ్ కొంచెం పేపర్ వర్క్ ఇచ్చాడు. సో ఇంతే మనకు లోపల వచ్చేవి, పేపర్ వర్క్, USB Type-C to లైట్నింగ్ అండ్ ఐఫోన్. సో ఈసారి బాక్స్లో ఛార్జర్ అనేది ఇవ్వలేదు, అందుకనే మనకి బాక్స్ అంత సన్నగా ఉంది. సో వెనకాల అదే క్లియర్గా రాశాడు, ఛార్జర్ అండ్ ఇయర్ పోర్ట్ సోల్డ్ సెపరేట్లీ అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే బాక్స్లో 3.5mm to థండర్బోల్ట్ జాక్ కూడా ఇవ్వలేదు. సో ఇది వరకు మోడల్స్లో అది కూడా ఇంక్లూడ్ చేసేటోడు, ఇప్పుడు అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు సెపరేట్గా కొనుక్కోవాలనుకుంటే మనకి 900 ఉంది యాపిల్ సైట్లో. సో వాడు ఏం చేస్తున్నాడంటే నెమ్మదిగా ఐఫోన్ యూజర్స్ అందరినీ ట్రూలీ వైర్లెస్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఫస్ట్ టైం అన్బాక్స్ చేశాక ఫోన్ నాకు చాలా పెద్దగా అనిపించింది. సో లాస్ట్ ఇయర్ వరకు ప్రో ఇంకా ప్రో మ్యాక్స్లో సైజ్ అండ్ బ్యాటరీ డిఫరెన్స్ ఉండేది. సో నాకు యాక్చువల్లీ ప్రో సైజ్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో ఇయర్ కూడా అలాగే ఉంటే తప్పకుండా 12 Pro తీసుకునేటోని, కానీ ఇయర్ మార్చారు. సో యాపిల్ వాళ్ళు ఈసారి వాళ్ళ పెద్ద మ్యాజిక్ ట్రిక్స్ అన్ని 12 Pro Maxలో మాత్రమే పెట్టారు. బిగ్గెస్ట్ డిస్ప్లే, బిగ్గెస్ట్ బ్యాటరీ, బిగ్గెస్ట్ కెమెరా సెన్సార్, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో వాళ్ళు స్టిక్కర్ ఏదైతే ఇచ్చారో అది కూడా అన్నిటికన్నా పెద్దది వేరే మోడల్స్తో కంపేర్ చేస్తే. సో డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈసారి మారింది డిజైన్ చాలా గ్యాప్ తర్వాత. సో iPhone 10 లాంచ్ తర్వాత మళ్ళీ డిజైన్ ఇప్పుడే మారింది మనకి. సో పైన ఈ పేపర్ కవరింగ్ ఇచ్చారు. సో డిజైన్ చూసుకుంటే వెనకాల 3 కెమెరా సెటప్, ఇంకా లీడర్, ఫ్లాష్ ఇచ్చాడు. సో ఇది బాక్సీ డిజైన్ వచ్చింది. సో బేసిక్గా ఐప్యాడ్ డిజైన్ అంటున్నారు, కానీ మనకి ఇది బాగా తెలిసిందే iPhone 5. సో ఇది బేసిక్గా 5S. సో ఇది కూడా బాక్సీ డిజైనే. సో ఐప్యాడ్ ఇంకా మన iPhone 5 నుంచి లేపుకొచ్చారు. సో చుట్టూ మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ ఇచ్చారు. సో బేసిక్గా స్టెయిన్లెస్ స్టీల్ అనగానే దీన్ని ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అనడం బెస్ట్. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్కి వచ్చినట్టు ఫింగర్ ప్రింట్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఇచ్చాడు, ఇంకా సిమ్ ట్రే ఇచ్చాడు, ఇది సైలెంట్ మోడ్లో పెట్టుకోవడానికి, అండ్ కింద స్పీకర్ గ్రిల్, ఇంకా థండర్బోల్ట్ పోర్ట్. సో ఇటు సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఇచ్చాడు, ఇంకా ఇది వేవ్ యాంటీనా. సో ఇండియాలో కొన్ని పీసెస్లో ఇది రాదు మనకి, ఇటు సైడ్ ప్లెయిన్గా వస్తుంది. సో ఇది యాక్చువల్లీ US నుంచి వచ్చిన పీస్ ఇది. సో ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి ఈ వేవ్ యాంటీనా ఇస్తున్నాడు. మళ్ళీ మీరు కెనడాలో కొనుక్కునేది రాదు. సో కలర్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి 4 కలర్స్ ఉన్నాయి, పెసిఫిక్ బ్లూ, గోల్డ్, సిల్వర్ అండ్ గ్రఫైట్. సో నాకు ఉన్న వాటిలో బ్లూ ఒకటే కొంచెం స్టన్నింగ్ అనిపించి బ్లూ తీసుకున్నాను. సో లాస్ట్ 11 Pro Maxకి రిలీజ్ చేసిన గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది నాకు బ్లూ కన్నా ఎక్కువ ఇష్టం. సో అది ఉంటే పక్కా అది తీసుకునేటోని, బట్ ఉన్న ఆప్షన్స్లో బ్లూ బెటర్ అనిపించింది నాకు. సో ఈసారి డిస్ప్లే పూర్తిగా మార్చేశారు iPhone 4 లైనప్కి. ఈసారి సూపర్ రెటీనా XDR డిస్ప్లే పెట్టారు. మొత్తం అన్ని మోడల్స్కి OLED ప్యానల్స్ పెట్టారు. సో ఇది 6.7 ఇంచ్. సో లాస్ట్ ఇయర్ 11 Pro Max చూసుకుంటే అది 6.5 ఇంచ్ వస్తుంది. సో PPI చూసుకుంటే 458 PPI. సో iPhone 12 లైనప్లో అన్నిటికన్నా తక్కువ పిక్సెల్ పర్ ఇంచ్ మనకి 12 Pro Maxలోనే వచ్చింది. సో 12 Proకి 12కి 460 PPI వస్తుంది. ఇంకా క్రేజీ ఏంటంటే 12 మినీకి హైయెస్ట్ PPI వచ్చింది. సో రిజల్యూషన్ వచ్చేసి మనకి 2778x1284 రిజల్యూషన్ ఇస్తున్నారు. సో టిపికల్గా 800 nits బ్రైట్నెస్ వస్తుంది. సో HDRలో మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకి 1200 nits అంట. సో ఇంకా డిస్ప్లే మనకి HDR10, డాల్బీ విజన్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. సో అదే కాకుండా డిస్ప్లే గ్లాస్ ఏదైతే ఉందో అది దానికి కొత్త టైప్ గ్లాస్ వాడాము, దాని పేరు సిరామిక్ షీల్డ్ అని చెప్తున్నారు. సో వాళ్ళు లాంచ్ అప్పుడు ఏం క్లెయిమ్ చేశారంటే స్మార్ట్ ఫోన్ గ్లాసెస్ అన్నిటికన్నా ఇదే టఫెస్ట్ గ్లాస్ అని చెప్పారు. సో ఇది 4 times ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది, డ్రాప్ ప్రొటెక్షన్ అని చెప్పారు. అయితే అది 4 times దేంతో కంపేర్ చేశారో మనకైతే చెప్పలేదు. అన్ని స్మార్ట్ ఫోన్ గ్లాసెస్తో కంపేర్ చేసా, లేకపోతే లాస్ట్ ఇయర్ 11 Pro సిరీస్ గ్లాసెస్తో కంపేర్ చేసా అని. సో అది పక్కన పెడితే ఇది డ్రాప్ ప్రొటెక్షన్ మాత్రమే స్ట్రాంగర్ అన్నారు, కానీ ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ కాదు, ఒక రేంజ్లో స్క్రాచెస్ పడుతున్నాయి. సో ఇంకా వెబ్సైట్లో చూస్తే మనకి ఇది ఆడియోఫోబిక్ కోటింగ్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్లు అవి పడవు అన్నారు. కొండ ఒకసారి చూడండి ఎన్ని ఫింగర్ ప్రింట్ పడుతున్నాయి మనకి. చెప్తున్నాం కదా, ఇది ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ పడినట్టు పడిపోతున్నాయి ఫింగర్ ప్రింట్లు. సో కెమెరా
కెమెరా వల్లే నేను 12 Pro Max తీసుకున్నాను 12 Pro మీద. అంటే 11కి 12కి ఒక సిరీస్ షిఫ్ట్ అయినప్పుడు వచ్చే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది నాకు 12 Pro Maxకి కనిపించింది. సో 47% పెద్ద సెన్సార్ వస్తుంది 12 Pro Maxలో మనకి 12 Proతో కంపేర్ చేస్తే. సో దీనివల్ల 87% ఎక్కువ లైట్ తీసుకుంటుంది లో లైట్లో మనకి. సో డే టైంలో కానీ మంచి లైట్నింగ్ కండిషన్స్లో కానీ ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. సో మనకి ఇందులో 2.5 times వరకు ఆప్టికల్ జూమ్ ఇచ్చాడు, ఇంకా 12 times డిజిటల్ జూమ్ ఇచ్చాడు. సో ప్రో మోడల్లో 10 times డిజిటల్ జూమ్ ఉంది. సో ఇంకా ప్రాపర్ లైట్ కండిషన్స్లో ఫొటోస్ అవి చాలా షార్ప్ వస్తున్నాయి, కలర్స్ చాలా యాక్యురేట్గా ఉన్నాయి, డీటెయిల్ కూడా చాలా బాగుంది, డైనమిక్ రేంజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. పోర్ట్రేట్స్ చూసుకుంటే ఎడ్జ్ డిటెక్షన్ ఈజ్ ఆన్ పాయింట్. లో లైట్ కండిషన్స్లో మామూలుగా ఫొటోస్ తీస్తే ఫొటోస్ మనకి స్మూత్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో నైట్ మోడ్ ఆన్ చేశాక మళ్ళీ షార్ప్ ఇమేజ్ వస్తుంది. సో ఇంకా లో లైట్లోకి వెళ్ళినా చాలా ఎక్సలెంట్ ఇమేజెస్ మనకి 12 Pro Maxతో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్స్కి ఇంకా వీడియో టెస్ట్కి డీటెయిల్డ్గా కెమెరా రివ్యూ కావాలి అంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో OIS అది కూడా ఈసారి కొంచెం మార్చారు. ఈసారి వాళ్ళు సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ అని చెప్పి పిలుస్తున్నారు. సో బేసిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెన్స్ మూవ్ అవ్వడం బదులు ఈసారి సెన్సార్ షిఫ్ట్ చేస్తున్నారు. సో బేసిక్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాండ్ షేక్స్ ఇంకా కార్ కుదుపుల్లో మనం ఏదైనా ఫొటోస్ అవి లేదా వీడియోస్ రికార్డ్ చేస్తే కొంచెం స్టేబుల్గా వస్తాయి. ఇంకా మనం 10-bit HDR వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా నార్మల్ యూజర్కి పెద్ద ఫరక్ ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా మూవీస్ లేదా షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేసి ఎడిట్ చేసేటప్పుడు కలర్ కరెక్షన్ మేనేజ్ చేసుకున్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఇంకా మనం డైరెక్ట్గా డాల్బీ విజన్లో వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. 10-bit HDR వీడియో అండ్ డాల్బీ విజన్ రికార్డ్ చేసి అండ్ అదే వీడియో మనం అదే ఫోన్లో ఎడిట్ చేసుకుంటున్నాం అంటే ఆ ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఆలోచించండి. సో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనం ఇందులో A14 బయోనిక్ చిప్ వస్తుంది. ఈసారి వాళ్ళు 5nm టెక్నాలజీ వాడారు. సో A13తో కంపేర్ చేస్తే అన్ని ఆస్పెక్ట్స్లోనూ ఇది చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా. సో సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఇది iOS 14తో వస్తుంది. సో బేసిక్గా iOS 14 సమ్అప్ చేస్తే న్యూ సిరీ, కొత్తగా విజెట్స్ వచ్చాయి మనకి, ఇంకా యాప్ లైబ్రరీ వచ్చింది. సో iOS 14 గురించి సెపరేట్గా వీడియో చేసి మాట్లాడుకుందాం. సో యాపిల్ లాంచ్ ఈవెంట్స్లో ఏంటంటే వాళ్ళ స్పెసిఫికేషన్స్ అక్కడ క్లియర్గా చెప్పరు, మాకు ఇంత ర్యామ్ ఉంది ఇంత బ్యాటరీ ఉంది అని చెప్పి. సో మనం సెపరేట్గా మళ్ళీ గీక్ బెంచ్ మార్క్ అలాంటి యాప్స్ అవి వేసి రన్ చేసి కనుక్కోవాలన్నమాట ఇలాంటివి, బ్యాటరీ ఎంత ఉంది ర్యామ్ ఎంత ఉంది అని చెప్పి. సో ప్రో మోడల్స్లో మనకి 6GB ర్యామ్ వస్తుంది, ఇంకా 12 and 12 మినీలో 4GB వస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఇందులో వచ్చిన బ్యాటరీ ఏదైతే ఉందో 3687 mAh, అది లాస్ట్ ఇయర్ 11 Pro Maxతో కంపేర్ చేస్తే తక్కువ. సో 11 Pro Maxతో కంపేర్ చేస్తే త్వరగా 12 Pro Max బ్యాటరీ అయిపోతుంది, కానీ అది చాలా నెగ్లిజిబుల్. సో తక్కువ బ్యాటరీతోనే మనకి ఆల్మోస్ట్ అంతే బ్యాకప్ ఇస్తుందంటే A14 ఎంత ఎనర్జీ ఎఫిషియెంటో మనం ఆలోచించుకోవాలి. ఇంకేంటి అంత బాగుంది, బట్ కొంచెం బాగుండొచ్చు డిస్ప్లే. యాపిల్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ చాలా బాగుంటుంది, అందుకనే మనకి ఫోన్ వాడుకునేప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత ఇంటిగ్రేషన్ బాగున్నా ఎంత స్మూత్గా ఉన్నా నాకు ఇంకా 120 Hz మిస్ అవుతున్న డిస్ప్లేలో. మీరు పాత ఐఫోన్ నుంచి వచ్చి 12 వాడితే మీకు అంత తేడా తెలియదు. అలాగే ఆండ్రాయిడ్ నుంచి ఒకవేళ 12కి షిఫ్ట్ అయినా ఆండ్రాయిడ్లో 120 Hz వాడి ఉండకపోతే మీకు ఆ ఫరక్ తెలియదు. బట్ ఒకవేళ iPad Pro వాడినా లేదా ఆండ్రాయిడ్లో మీరు 120 Hz వాడి 12 వాడితే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో మన ఛానల్లో ఆల్రెడీ Realme X3 అన్బాక్స్ చేసాము. సో అందులో 120 Hz వాడాక ఇంత మంచి 12 Pro Max డిస్ప్లేలో అది మిస్ అవుతుంది అనిపించింది. సో 120 Hz చాలా ఎడిక్టివ్ అనమాట. సో iPad Proలో పెట్టిన ప్రమోషన్ డిస్ప్లే ఇందులో పెట్టడానికి యాపిల్ వాడికి నొప్పింటో నాకు అర్థం కాల. బట్ 120 Hz మనకి బ్యాటరీ ఎక్కువ తాగేస్తుంది. సో మేబీ యాపిల్ వాళ్ళు బ్యాటరీని దృష్టిలో పెట్టుకొని ప్రమోషన్ పెట్టి ఉండకపోవచ్చు డిస్ప్లేలో. బట్ మనకి 12 సిరీస్ చూసుకుంటే 11 సిరీస్ కన్నా థిన్ ఉన్నాయన్నమాట. సో వాడు ఆల్రెడీ బ్యాటరీ తగ్గించాడు కాబట్టి ఇప్పుడు ఫోన్ థిన్ అయింది, కానీ ఎవడు అడిగాడు థిన్గా ఫోన్ కావాలని ఎవడు అడిగాడు. సో అదే బ్యాటరీ పెట్టి అదే థిక్నెస్ మెయింటైన్ చేసినా ఎవరు పట్టించుకోరు. ఒకవేళ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ పెట్టి థిక్నెస్ పెరిగినా యాపిల్ యూజర్స్ రెడీగా ఉన్నారు కొనడానికి 120 Hz డిస్ప్లే ఉంటే. యాపిల్ అనుకుంటే పెట్టుండేది, బట్ పెట్టలేదు, ఎందుకంటే అన్ని 12లో పెట్టేస్తే మళ్ళీ 12S పెట్టడానికి ఏమి ఉండదు వాళ్ళకి, అందుకనేమో. ఇంకోటి టచ్ ఐడి. సో బయట ఉన్న సిచ్యువేషన్లో ఫేస్ ఐడి అంత కన్వీనియంట్గా లేదు ఎవరికి. సో యాపిల్ వాడు టచ్ ఐడి మళ్ళీ తీసుకురావాల్సింది అనిపించింది. పోనీ ఆల్ ఆఫ్ సడన్ జరిగింది, ప్రొడక్షన్ అది ఇబ్బంది అవుతుంది అనుకుంటే iPhone 12 కన్నా ముందు iPad Air రిలీజ్ అయింది, iPad Air 4, అందులో టచ్ ఐడి పెట్టాడు.
సో అందులో పెట్టిన టచ్ ఐడి మళ్ళీ ఐఫోన్లో పెట్టడానికి నొప్పి ఏంటో నాకు అర్థం కాలేదు వాడికి. ఇంకా ఛార్జర్. సో అందరికీ ఈ ఛార్జర్స్ ఇంట్లో ఎక్కువైపోయి ఎవరు వాడట్లేదు, ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఛార్జర్ లేపేశాడు. సో మరి ఫస్ట్ టైం ఐఫోన్ కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలే. పోనీ నా దగ్గర నిజంగా ఛార్జెస్ ఎక్కువైపోయి అనుకుందాము, కానీ వాడు వైర్ ఏదైతే ఇస్తున్నాడో వాడు USB Type-C to థండర్బోల్ట్ ఇస్తున్నాడు. అండ్ పాత ఛార్జెస్ అన్నీ మనకి USB-A ఉంటున్నాయి. సో బేసిక్గా వాడు ఛార్జర్ లేపేసి మిలియన్స్లో సేవ్ చేసుకున్నాడు. అలాగే ఎక్స్ట్రా ఛార్జెస్ కొనడం వల్ల సెపరేట్ ఇన్కమ్ కింద అది కూడా మనీ జనరేట్ చేసుకుంటున్నాడు. సో దానికి ఎన్విరాన్మెంట్ సేవింగ్ కొండని సొల్లేస్తున్నాడు, అదైతే నాకు నచ్చలేదు. సో బిగ్ క్వశ్చన్, మీరు కొనాలా వద్దా? మీరు ఒకవేళ iPhone 8 లేదా ఇంకా పాత వెర్షన్ వాడుతుంటే 12కి షిఫ్ట్ అయితే అది మంచి అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 11 సిరీస్ వాడుతూ ఉంటే మరీ యాపిల్ ఫ్యాన్ అయ్యి అఫోర్డ్ చేయగలను అనుకుంటే తప్ప అప్గ్రేడ్ అవసరం లేదు. ఎందుకంటే 11 సిరీస్లో కూడా UN చిప్ వస్తుంది. సో యాపిల్ ఎకోసిస్టమ్కి ఫ్యూచర్ ప్రూఫ్డ్ అది. సో ఇప్పుడు 10 ఇంకా 10s వాడేవాళ్ళు. సో 10s వాడేవాళ్ళు ఇట్స్ డిపెండ్స్ మీరు యాపిల్ని ఎంత డీప్గా వాడతారు అని చెప్పి. సో నేను జస్ట్ యాపిల్ ఐఫోన్ తప్ప ఎక్కువ ఏం వాడిన యాపిల్ ప్రోడక్ట్స్, నాకు ఫోన్ ఉంటే చాలు అంటే 10sలో కూడా చాలా డీసెంట్ కెమెరా ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా చాలా ఇయర్స్ వస్తాయి, మీరు 12కి వెళ్ళక్కర్లేదు. లేదు నేను యాపిల్ ఎకోసిస్టమ్లో చాలా డీప్గా ఉన్నాను, నాకు ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలి, నాకు కూడా UN చిప్ కావాలి అనుకుంటే అప్పుడు అప్డేట్ అవ్వండి. సో ఆండ్రాయిడ్ నుంచి ఒకవేళ ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు చరణ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.